దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్‌కి సంప్రదించండి. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్ ఇప్పుడు మన లాస్ట్ వీడియోలో చూసుకున్నట్లయితే లీడర్‌షిప్ గురించి చెప్పారు గదా! హుహు. ఇప్పుడు ఏంటంటే అసలు కెరియర్ డెవలప్ అనేది మనం ఏ విధంగా చేసుకోవాలంటారసలు? కాలేజ్‌లో మనం నేర్చుకుంది వేరు. హ్మ్. కంపెనీస్ మన దగ్గర నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం ఎంటైర్‌లీ డిఫరెంట్‌గా ఉంటది. ఓకే. చాలా చాలా డిఫరెంట్. ఉంటది. వరల్డ్ ఎంత భూమి, ఆకాశం డిఫరెంట్ అంటారు కదా! హ్మ్. అంతుంటుంది. అవును. అయితే ఏం చేయాలంటే మనకి జాబ్ వచ్చిన తర్వాత కంపెనీ వాళ్ళు మిమ్మల్ని ట్రైన్ చేస్తారు ఒక 6 మంత్స్. హ్మ్. ఎందుకంటే ఒక గ్యాప్ ఉంటుంది. వాళ్ళని ఎలా చేయాలి? అది మీ ప్రెజెంటేషన్ కాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ గాని, ఆ కంపెనీ కల్చర్ ఎలా ఉందేంటి? మీ మీ చేసే ప్రాజెక్ట్స్ గురించి గాని అవన్నీ ముందు ట్రైన్ చేసేస్తారు కదా! ట్రైన్ తర్వాత మీరు అక్కడ ఏముందంటే ఆహ్, హ్మ్, ఈ బీ లైక్ ఎ స్పాంజ్ అంటారు కదా! హ్మ్. అంటే ఏంటంటే వచ్చే ఇన్ఫర్మేషన్ ఎంత ఉందో అబ్జర్వ్ చేసుకోండి మీరు. మీ యంగ్ ఉన్నప్పుడు నా ఆపర్చునిటీ ఏంటంటే మీకు చాలా టైం ఉంటుంది. ఓకే. అది నేర్చుకోవడానికి, అర్థం చేసుకుంటానికి, క్వెషన్స్ ఉంటే చెప్పడానికి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక మెంటర్‌ని ఇస్తారక్కడ హ్మ్. వచ్చినప్పుడు. అంటే అవును. మీకు చాలా ఆపర్చునిటీ ఉన్నట్టు మీకు. ఒక స్పెషల్‌గా డెడికేటెడ్‌గా మీకు ఒక్కొక్కళ్ళనిచ్చి మీరు మాట్లాడుకోండి. వీళ్ళతోని క్లారిఫై చేసుకోండి అని మీరు వచ్చిన వెంటనే జాబ్‌లో పెట్టారక్కడ. హ్మ్. ఎలా ఉందో మీరు చూస్తారు. ఎలా అవుతుంది? ఏంటి? ఎవరేం చేస్తున్నారు? సీనియర్స్ ఎలా చేస్తున్నారు? ఏంటి? అని చెప్పి. అవును. అదయిన తర్వాత మీరు కనీసం ఒక 2, 3 సంవత్సరాలు ఉన్న తర్వాత మీకు ఆహ్, స్ అది కంపెనీ కల్చర్ ఎలా ఉందో అర్థమైంది. అర్థమవుతుంది. ఇంకా కంపెనీ ఏ ప్రొడక్ట్స్ డెవలప్ చేస్తుందో తెలుస్తా ఉంటుంది. వాళ్ళ కంపెనీ ఏం చేయాలనుకుంటుంది. బికాజ్ ఆల్ ఎంప్లాయీస్ ఎవరున్నా సరే వాళ్ళకి ఆ కంపెనీ విజన్ అచీవ్ చేయడం మెయిన్ గోల్. ఏం చేసినా, హ్మ్. ఎలా చేసినా కదా! సో, ఇవన్నీ చేసిన తర్వాత ఏంటంటే మీరు ఇప్పుడున్న రోజుల్లో ఆపర్చునిటీస్ చాలా ఎక్కువున్నాయి అందరికీను. అవునండి. చాలా ఉన్నాయి. కంపేర్ టు మేం చేసిన దానికన్నా ఇప్పటికన్నా చాలా డిఫరెన్స్ డిఫరెంట్. ఉంది. సో, ఏం చేయాలంటే మీరు మీలో మీ ఆఫ్ మీ ఇప్పుడు కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ప్రోగ్రామ్స్ పెడుతున్నాయి. హ్మ్. అంటే సీనియర్స్ ఉంటారు కదా! ఆ అవును. సీనియర్స్‌ని వాళ్ళకి టైమ్ ఇస్తున్నారు. మీకున్న తర్వాత జూనియర్స్ అందరూ ఉంటారు కదా! వాళ్ళని మీరు గ్రో చేయాలనుకుంటే వాళ్ళు మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌లో ఎంటర్ కండి అని చెప్పి కంపెనీస్ డెడికేటెడ్ టైమ్ ఇస్తున్నాయి వాళ్ళకి. హ్మ్. దానివల్ల ఏంటంటే మేము తీసుకుంటాం కాదు మేము ఇస్తామని చెప్పి. నేను ఎప్పుడు నేర్చుకుంటాను నాకు తెలిసింది ఇంకోళ్ళు పక్కనోళ్ళకి చెప్పినప్పుడు. అవును. అప్పుడు కరెక్టో కాదో కూడా తెలుస్తుంది. వాళ్ళు కూడా చేస్తారు కదా! హ్మ్. ఏంటంటే ఇలాంటి ప్రోగ్రామ్స్‌కి కంపల్సరీ రిజిస్టర్ చేసుకోవాలి. ఓకే. చేసుకున్న తర్వాత మీరు దానికి డెడికేటెడ్ టైమ్ ఇవ్వాలి. ఇది రిజిస్టర్ చేసుకుంటే ఎందుకు చెప్తున్నానంటే, హ్మ్. ఇది చేయంగానే మీ మేనేజర్ ఆ మెంటర్ ఉంటారు కదా! వాళ్ళ మేనేజర్ కూడా తెలుస్తది. అంటే హ్మ్. ఒక డెడికేటెడ్‌గా వారానికి 2, 3 గంటలు వీళ్ళు మాట్లాడుకుంటారు దీని గురించి అని చెప్పి. సో, ఒక ఆపర్చునిటీ ఉంది కదా! దాన్ని ఎప్పుడు మిస్ చేసుకోవద్దు. ఓకే. అది చేయండి. ఓకే. హ్మ్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మనము మీరు కంపెనీలో ఇంకా ఆపర్చునిటీస్ ఉంటాయి కదా! హ్మ్. నేను నా పనే చేసి కూర్చుంటాను. ఆ మెంటర్‌షిప్ అయింటే కాదు. మీరు విజిబిలిటీ క్రియేట్ చేసుకుంటే ఇంపార్టెంట్ అక్కడ. కంపెనీలో మీరు ఎలా తెలియాలి? ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. కొన్ని కంపెనీలో ఉన్న ఇనిషియేటివ్స్ ఉంటాయి కదా! హ్మ్. మాకు స్పోర్ట్స్ క్లబ్ ఉంది. లేకపోతే మేమేదో కాంపిటీషన్స్‌కి ప్రిపేర్ అవుతున్నాము. ఏదో మేము ఇన్నోవేషన్ గ్రూప్స్ నడుస్తున్నాయి అని చెప్పాను. హ్మ్. దాంట్లో కూడా ఉండండి. మీ పార్టిసిపేట్ వీలైనంత వరకు చేయాలి. పార్టిసిపేట్ చేసుకోండి. దానివల్ల మీ నాలెడ్జ్ ఒకటి పెరుగుతది. ఓకే. హ్మ్. ఇవి వచ్చిన వెంటనే ఉ 100 మెంబర్స్ ఉన్నారనుకోండి కొత్తగా. అందరికిని వాళ్ళు లైఫ్ ఎలా అవ్వాలో, కెరీర్ ఎలా ఉంటుంది ఒక పర్సెంట్, 2% తెలుస్తది. వాళ్ళ లైఫ్ సార్ట్ అయిపోయింది. మనం హ్మ్. మిగతా 98% గురించి మాట్లాడుతున్నాం కదా! అవును. మీరు టైమ్ స్పెండ్ చేసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తది మీ లైఫ్‌లో. మీకేం కావాలి? ఏం చేయాలనుకుంటున్నారు? ఈ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ ఉంటది కదా! హ్మ్. దానివల్ల మీరు అందరితో ఇలా మాట్లాడి మీ విజిబిలిటీ ఒక బ్రాండ్ అంటే విజయ ఒక పర్సన్ లాగా, ఒక ఎంప్లాయీ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ లాగా ఆమె క్వాలిటీస్ ఏంటి? హ్మ్. ఆమె ఎక్కడెక్కడ చేయగలదు? ఇవన్నీ చేయటం వల్ల విజిబిలిటీ ఒకటొస్తుంది. అవును. వచ్చిన తర్వాత ఎవరికైనా ఏమైనా ఆపర్చునిటీ ఏమైనా ఉందని చెప్పుకోండి. దే విల్ రీచ్ ఔట్ టు యూ. హ్మ్. ఓకే. ఐ మీన్ మీ మేనేజర్ చెప్పి ఆఫ్‌కోర్స్ మీరు డెసిషన్ తీసుకుంటారనుకోండి. అది ఇంపార్టెంట్ రైట్? ఇది అయిన తర్వాత నువ్వు ఒక 2, 3 సంవత్సరాల తర్వాత ఓకే. నేను సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లోనే కంటిన్యూ అవుతాను. లేదు నాకు మేనేజ్‌మెంట్‌గా చేయాలి. నాకు టీమ్ మేనేజ్ చేయటం ఇష్టము. హ్మ్. లేదా నేను ఆర్కిటెక్చర్ కింద అని కొంచెం క్లారిటీ వస్తది అక్కడికొచ్చేసరికి 2, 3 సంవత్సరాల వరకు. ఓకే. అప్పటి వరకును అటు ఇటు జంప్ చేశామనుకోండి స్టెబిలిటీ ఉండదు. మీరు నేర్చుకునేది చాలా తక్కువుంటది. హ్మ్. ఓకే. 2, 3 సంవత్సరాలు అవునా? అయిన తర్వాత
ఈ ఆపర్చునిటీస్ చూసుకుని మీ మేనేజర్తో మాట్లాడండి. ఓకే. కోర్సెస్ ఎప్పుడు కాన్స్టెంట్గా రీస్కిల్లింగ్ చేయటం చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు కొత్తగా ఏమవుతుంది, ఇండస్ట్రీలో ఏం కొత్తగా వస్తున్నాయి అవన్నీ నేర్చుకుంటూ ఉండండి. అప్డేట్ చేసుకోండి. కంపెనీలో ట్రైనింగ్స్ కూడా ఉంటాయి. కంపెనీస్ చాలా ఇన్వెస్ట్ చేస్తున్నాయి ఈ మధ్య, ఎక్స్టర్నల్ కానీ ఇంటర్నల్ కానీ. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి నేర్చుకోండి అక్కడ ఏం చేస్తున్నారని చెప్పి కదా. సో మీకు ఒక గోల్ ఉండాలి. మనం ఆర్గనైజేషన్స్ కదా, ఎవ్రీ ఇయర్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎఫర్ట్స్లో పాటు వాళ్ళ గోల్స్ కూడా ఉంటాయి. మీ పర్సనల్ డెవలప్మెంట్ గోల్స్ ఏంటి అని చెప్పి మేనేజర్స్ ఆర్ ఓపెన్ అనమాట దీస్ డేస్. ఓకే ఇలా చేస్తున్నాము, మీరు చేసుకుని మీరు ఏం నేర్చుకుంటారు అని చెప్పి. సో దానివల్ల దాన్ని ఫాలో అవ్వండి. మనకి జనరల్గా ఏమనుకుంటారంటే పిల్లలు, నేను పెట్టేశాను గోల్స్ అంతా రాసి పెట్టేశాను, మా మేనేజర్ చూసుకుంటారు అనుకుంటారు. అలా మేనేజర్కి ఒక 10 మంది ఉన్నారు, ఆయన ఎంతమందిని చూస్తాడు? చూడలేరు. ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే, మన పర్సనల్ కెరియర్ డెవలప్మెంట్ మన రెస్పాన్సిబిలిటీ. కంపెనీ చూసుకుంటుంది, మా మేనేజర్ చూసుకుంటున్నది లేదు. వాళ్ళు 100 మంది ఉంటారు వాళ్ళు చూసిన దానికి. నువ్వు ఏదైనా ముందుకెళ్తున్నావు అంటే అది ఫస్ట్ నీలో ఉన్న ఇంట్రెస్ట్ మాత్రమే. ఓకే, మిగతా అంతా వచ్చి ఇంట్రెస్ట్ గ్యాదరింగ్ చేసినట్టు, ఇదంతా ప్రిన్సిపల్. మిగతా అంతా ఇంట్రెస్ట్ వచ్చి సపోర్ట్ చేస్తుంది. మీరు ఏ పనులు చేస్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారు, ఎలా మీ విజిబిలిటీ క్రియేట్ చేసుకుంటున్నారని. సో ఒకటి కెరియర్ డెవలప్మెంట్ చేసుకోండి. మీ మేనేజర్తో మాట్లాడి నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఈ కోర్సెస్ వస్తున్నాయి, మీ ఆర్గనైజేషన్ ఇవ్వట్లేదు ఆ ట్రైనింగ్స్. ఏం చేస్తున్నారంటే వాళ్ళకి దే కెన్ క్లెయిమ్ అనమాట, పే చేసుకొని మేము చదువుకుంటున్నాము ఇలా చేస్తున్నాము చేస్తారని చెప్పి అది కూడా ఉన్నాయి. పార్ట్ టైం స్టడీస్ కూడా కంపెనీస్ చేస్తున్నాయి. డిపెండ్స్ ఏ కంపెనీలో ఉంటాయని చెప్పి. సో మీకు అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీకు ఏం కావాలో మీరు ఇన్ కేస్ ఏమైనా కొంచెం క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి మేనేజర్తో మాట్లాడండి. లేకపోతే ఇప్పుడు చాలా పాపులర్గా ఉన్న ఒక కైండ్ ఆఫ్ ప్రొఫైల్ ఏంటంటే కెరియర్ కోచెస్ ఉన్నారండి. వాళ్ళు ఏం చెప్తారంటే మీతో కూర్చుంటారు, వాళ్ళు అవుట్ సైడ్ ఆఫీస్ అనమాట. మీరు అప్రోచ్ అవ్వండి, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఓకే ఇలా ఎలా ఉందని చెప్పి, ఓకే దిస్ ఇస్ నా ఇంట్రెస్ట్, నా స్ట్రెంగ్స్ ఇవి. గుర్తుందా ముందు లీడర్షిప్ దాంట్లో మాట్లాడుకున్నాం, నీ స్ట్రెంగ్స్ ఏంటి తెలియదేంటి, కోచెస్తో మాట్లాడుకోండి, వాళ్ళు హెల్ప్ చేస్తారని. వాళ్ళు మీకు చెప్తారు, నాకు ఇది నా ఇంట్రెస్ట్ ఇది ఇలా ఉంది, నేను నేర్చుకుంటున్నాను నేర్చుకుంటే చెప్తారు, మీకు గైడెన్స్ ఇస్తారు, వీళ్ళు చేయండి అని. సో మీ కెరియర్ డెవలప్మెంట్ ఎంటైర్లీ మన హ్యాండ్స్లోనే ఉంది. అయితే మ్యామ్ ఇప్పుడు బేసిక్గా స్టూడెంట్స్ ఉంటారు, అంటే వాళ్ళు కోర్స్ అంతా నేర్చుకొని ఒక న్యూ జాబ్లో జాయిన్ అవుతూ ఉంటారు. సో అప్పటి వరకు చూసిన లైఫ్ స్టైల్ వేరు, ఇప్పుడు ఇందులో జాయిన్ అవ్వగానే వాళ్ళు చాలా ప్రెజర్గా ఫీల్ అవ్వడం కానీ, అలానే ఆ కంపెనీలో వచ్చే చాలా డిఫరెంట్ మైండ్ సెట్ బాస్ వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరినీ ఎలా ఫేస్ చేయాలి అసలు? ఒక ప్రెషర్ అనేది ఎక్కడైనా ఉండేది యామిని, అక్కడ కంపెనీలోనే కాదు కదా. ఇప్పుడు మనం ఒక కంపెనీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ షిఫ్ట్ అవుతాం, అక్కడ కూడా అన్నీ తెలియదే కదా. లైఫ్ ఈజ్ అంటేనే అన్సర్టన్. ఇప్పుడు ఇలా ఉంది, నెక్స్ట్ ఏముంటుంది మనకు కూడా తెలియదు, అవునా? అలాంటప్పుడు కాకపోతే ఏంటంటే మీరు ఒక నోన్ ఎన్వైరన్మెంట్లోకి వెళ్తున్నారు, తెలిసిన ఎన్వైరన్మెంట్కి. అది మీ కంపెనీ మీ కాలేజ్ చేసింది వాళ్ళకి తెలుసు, ఆల్రెడీ మీ సీనియర్స్ కూడా ఉండే ఉంటారు అక్కడ, అవునా? వాళ్ళతో మాట్లాడండి, ఇలా ఎలా ఉంది, నువ్వు ఏమంటావు, ఎలా చెప్తావు, నేను ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. ప్రెషర్ కొన్నిసార్లు ప్రెషర్ ఇంపార్టెంట్. ప్రెషర్ లేకుండా కోల్డ్ డైమండ్ అవ్వలే, అవునా? సో ఆ ప్రెషర్ ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు ఎందుకు ఇలా అయిపోయింది కదా, లైట్ తీసుకుంటాము, మేము కాలేజ్లో అసైన్మెంట్ నా చేయన పర్లేదు, నాకు ఇంకో సెమిస్టర్ ఉంది, నేను తర్వాత చేసుకుంటాను ఎగ్జామ్స్ అని కుదరడానికి లేదు. ఎందుకంటే మన క్లయింట్ కమిట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ, మేము చెప్పాము అంటే అది చేయాల్సిందే, అవునా? దానికోసం. సో ఏంటంటే ప్రెషర్ ఉండాలి. ప్రెషర్ అలా అని మరి నెత్తిమే తీసేసుకుని పని చేయకుండా, కొంతమంది ఆ ప్రెజర్ ఫేస్ చేయలేక సూసైడ్ అటెంప్ట్ కూడా కొంతమంది చేస్తున్నారు. అందుకని ఏం చేస్తున్నా అంటే కంపెనీస్లో ఇప్పుడు వాళ్ళకి హెల్ప్ లైన్స్ కూడా ఉన్నాయి. హెల్ప్ లైన్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం కౌన్సిలర్స్ ఉంటారు వాళ్ళకి. మెంటల్ హెల్త్ చాలా పెద్ద టాపిక్ ఇప్పుడు ఆల్ ఆర్గనైజేషన్స్లో. వాళ్ళు ఏం చేస్తున్నారంటే సెషన్స్ ఆర్గనైజ్ చేస్తారు, అనానిమస్గా మీరు వాళ్ళతో మాట్లాడొచ్చు, నాకు ఇలా ప్రాబ్లం ఉంది, వాళ్ళు ఉన్నారు చేసుకోవడానికి. అలాంటి ఆపర్చునిటీస్ యూజ్ చేసుకోండి. ఐ మీన్ లైఫ్ ఈజ్ చాలా ప్రెషస్. ఒకే ఏదో సరిగ్గా అవ్వలేదు, ఏదో బాస్ కోప్పడ్డాడు, లేకపోతే మా కలీగ్ బాగా చేస్తున్నారు, నేను కంప్లీట్ చేయలేకపోతున్నాను అని ఇలాంటివి చూసుకుని సూసైడ్ అటెంప్ట్ అనేది చాలా అంటూ ఇది లైఫ్ అంత దాంట్లో వేస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. ఇది కాకపోతే ఇంకోటి ఉంది. అలా అని ఇంత ప్రెషర్స్ ఉన్న లైఫ్ ఎందుకు వేస్ట్ చేసుకోకూడదు, అవునా? అయింది పర్వాలేదు. మీరు ఏంటంటే ఇప్పుడున్న రోజుల్లో కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది అన్నిట్లో. అందుకని ఏం చేయాలి, మనకు గ్రౌండింగ్ టెక్నిక్స్ నేర్చుకోవాలి. అది ఏమవుతుంది, కొంచెం రిలాక్సేషన్ చేసుకోండి, అవుట్ సైడ్ వర్క్ చూడండి, కొంచెం లైఫ్ స్కిల్స్ చేసుకోండి, యోగా చేయండి, మెడిటేషన్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి. ఓకే, ఇవన్నీ మీద ఉన్న
ప్రెషర్ పోతుంది. ఇవన్నీ Hmm. ఇంట్రడ్యూస్ చేసిందే అందుకు. మంచి సపోర్ట్ సిస్టమ్ పెట్టుకోండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండాలి. సో Hmm. వీళ్ళందరితో మాట్లాడితే ఏమవుతుందంటే మీ ప్రెషర్ మీది కాదు. మేబీ మనం అనుకున్న ప్రెషర్ ఇంకా చిన్నదే కావచ్చు అది. ఇంకా మేబీ చాలా అయిపోతుంది. చూడాల్సి వస్తుంది. చాలా దీనికే మనం చిన్నప్పుడు చేసుకుంటే కుదరదు కదా! లైఫ్ కుదరదు. అంటే చాలా ఉంటాయి కదా! ఈ చిన్నదాని కోసం అది నాట్ వర్త్ ఇట్. యాహ్! కరెక్ట్ గా మంచి మెసేజ్ ఇచ్చారు మ్యామ్. థ్యాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థాంక్స్.